అంటే ఒక కుటుంబం మొత్తం కూడా డిగ్రీ చదివింది బాబు, కార్మికుడు వాళ్ళ నాన్న, ఇతను కూడా గీత వృత్తి వస్తుంది. 2 ఎకరాల్లో చిన్న ఇల్లు కట్టుకొని ఇక్కడనే 2 ఎకరాల్లో 1000 చెట్లు పెట్టుకున్నాడు. ప్రతిరోజు 3000 రూపాయలు, అంటే కరెక్ట్ నడిస్తే నెలకు 90,000 రూపాయలు. మళ్ళీ ఇలా కింద అందరు బతుకుతారు, కుండలు చేయడానికి కుమ్మరులు బతుకుతారు, పంచాయతీ కత్తులు సాగు చేయడానికి కమ్మరులు బతుకుతారు. ఇట్లా 4-5 వృత్తులు బతుకుతాయి. చేపలు అమ్ముకుంటారు, గొర్రెలు అమ్ముకుంటారు అంతా. ఇవాళ నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా, ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి ఇస్తున్నారు కదా, వెంటనే ఇస్తే ఇట్లా యువకులు అందరూ కూడా బాగుపడతారు. ఒక 5 ఎకరాలు పొరంబొక్కు ఏదో ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తే మీరు ఇచ్చిన వాటి ప్రకారం ప్యూర్ నీరా, ప్యూర్ కళ్ళు, ప్యూర్ నీరు అందిస్తారు, ఆరోగ్యానికి మంచిది. ప్లస్ వీళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడి బతుకుతారు. తరతరాలుగా ఈ చెట్టు ఎక్కి కింద పడి చనిపోయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. 100 సంవత్సరాలు లెక్క వేస్తే మొన్న దాదాపు 1,00,000 వరకు ఉన్నారు. అంటే అంతమంది చనిపోయిన ఈ వృత్తి మీదనే బతుకుతున్నారు ఆధారం కనుక మరి వెంటనే మేము తయారు చేసిన సేఫ్టీ మొక్కలు ఇవ్వాలి, వీళ్ళకు రక్షణ ఇవ్వాలి. 5 ఎకరాల పొలం ఇస్తే మంచి డ్రిప్ ఇరిగేషన్ చేసిస్తామన్నారు, దానికి ఇవ్వాలా. మేము ఇట్లా గ్రామానికి ఒక నీరా కేఫ్ ఇట్లాంటివి ఏర్పాటు చేయాలని చెప్పినాం. ఇప్పుడు ఏం చేస్తుండ్రు, గ్రామానికి ఒక బ్రూవరీ బీర్ తయారు చేసే కంపెనీ పెట్టడానికి ప్లాన్ చేసింది. ఇంకా మెల్లగా హైదరాబాద్లో ఉండే హైదరాబాద్ మొత్తం 24 ఉండే, ఇలా హైదరాబాద్లోనే మొత్తం ఎక్కడంటే అక్కడ జిల్లా కేంద్రాలకు కూడా వచ్చింది. ఇంకా జిల్లాలు దాటి గ్రామాలకు వస్తుంది. అంటే ఈ ఈత వృత్తి న్యాచురల్ డ్రింక్ ఎవడు తాగొద్దు, ఆ బీరు తాగి దాని ఇంత నిషేకరింగ్ కలిపితే అది తాగాలనేటట్లు ఇలా స్కీమ్ పెట్టిండు. ప్రభుత్వానికి తెలియజేస్తున్నా, వెంటనే విరమించి ఇలాంటి 5 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఇట్లా నీరా కేఫ్ లాంటివి ఏర్పాటు చేయండి. ఈ ఊరంతా ఆరోగ్యమైన డ్రింక్ తాగి కిడ్నీలు ఖరాబ్ కావు, నరాల బలహీనత రాదు, ఎన్నో జబ్బులు రావు, క్యాన్సర్ కూడా రాదు. ప్లస్ వీళ్ళు బతుకుతారు. దాని మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఎక్సైజ్ మినిస్టర్ గారి జిల్లా ఇది. దయచేసి వారు కూడా దీన్ని సందర్శించి నేను చెప్పింది తప్ప ఒప్ప ఒక్కసారి అడిగితే తెలుస్తుంది. కనుక వెంటనే ఆ బ్రూవరీస్ అనేది క్యాన్సిల్ చేసి ఈ 5 ఎకరాల ల్యాండ్ కేటాయించి నీరా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.